పరలోక రాజ్య వారసులకు, ఆత్మ విషయమై దీనులైన వారికి, హృదయ శుద్ధి గల వారికి, దైవ నీతి కలిగిన వాళ్లకు తప్పకుండా ఉండే లక్షణాలు ఇవి. ఏమిటా లక్షణాలు? వారు లోకము చేత ద్వేషించబడతారు, నిందించబడతారు, హింసించబడతారు, ప్రశంసించబడరు. పరలోక రాజ్య వారసులు ఎవరు లోకము యొక్క మెప్పు పొందలేరు, మనుషుల మెప్పు పొందలేరు. మనుషుల మెప్పు పొందాలనుకుంటే గనక మళ్ళీ దేవునితో వైరం అయిపోతుంది. అది దేవుణ్ణి, మనుషులను అందరినీ సంతోషపెట్టలేం. దేవుణ్ణైనా సంతోషపెట్టాలి, లేకపోతే మనుషులతోనైనా స్నేహం చేసి చెట్టపట్టాలు వేసుకుని నడవాలి, అటో ఇటో. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని ఎరుగరా? దేవునితో స్నేహం ఈ లోకముతో వైరము ఎరుగరా? ఎవరైతే ఖచ్చితంగా దేవునితో స్నేహం చేస్తాడో వాడు లోకానికి శత్రువైపోతాడు. ఎవడైతే లోకముతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువైపోతాడు. వైసీ వరుస కూడా. లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అయిపోతాడు, దేవునితో స్నేహం చేస్తే లోకానికి శత్రువు అయిపోతాడు. ఈ లోకము ద్వేషిస్తుంది, నిందిస్తుంది, హింసిస్తుంది, చెడ్డ మాటలు పలుకుతుంది. అయినా సరే మీరు ధన్యులు. ఈ రీతిగా సర్వలోకము చేత హింసించబడే అనుభవానికి ఎవరైతే వస్తారో వాళ్ళే రాకడలో ఎత్తబడతారు. సర్వలోకము చేత ద్వేషించబడి అంతస్తుకు ఎవరైతే వస్తారో వాళ్ళే రెండవ రాకడలో ఎత్తబడతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, మహిమ రాజ్య ప్రవేశం చేస్తారు.